హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజని హోమ్ పాయింట్. ఈ రోజు చేసి నేను ఆల్రెడీ పుట్టింటి నుంచి ఏమేమి తీసుకొచ్చానో ఆ బ్లాగ్ అనేది షేర్ చేశాను కదా. సో ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట. ఈ వీడియోలో వచ్చేసి నేను శారీస్ అండ్ డ్రెస్సెస్ ఏమేమి తీసుకొచ్చానో అవన్నీ కూడా షేర్ చేసుకోబోతున్నాను అండి. అదేవిధంగా పండగకి అమ్మ అండ్ అత్తమ్మ కూడా శారీస్ కొనిచ్చారు. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను అండి. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఆల్రెడీ నిన్న ఒక 2 days బ్యాక్ అట్లా వీడియోలో అంటే అఖిల బర్త్డే రోజు కట్టుకున్నమాట. ఇది కొత్త శారీ. ఇది యాక్చువల్గా అమ్మ కొనుక్కుంది అనమాట. కానీ నాకు నచ్చింది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. అంటే శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అనమాట. సో నేను ఎక్కువ లైట్ వెయిట్ శారీస్ ని ప్రిఫర్ చేస్తుంటాను. సో చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను అనమాట. సో నా దగ్గర ఆల్రెడీ రెడ్ బ్లౌజ్ ఉంది, ఇంకా అదే వేసుకున్నాను. సో ఆల్రెడీ అమ్మ వచ్చేసి దీని మీదకి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకుంది అనమాట. సో ఇంకా మళ్ళీ క్లాత్ తీసుకోవడము స్టిచ్చింగ్ చేయించుకోవడం ఎందుకు, ఇంకా రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది కదా అనేసి అదే వేసుకున్నాను. సో ఆ వీడియోలో ఉండే పిక్ అనేది యాడ్ చేస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంటే ఫస్ట్ పైన ఏమేమి ఉన్నాయో బ్యాగ్ లో అవన్నీ తీస్తున్నాను అనమాట లైనింగ్ గా. సో ఇందులో వచ్చేసి నేను బ్లౌజులు తెచ్చుకున్నమాట. అంటే ఎవరన్నా వచ్చినప్పుడు ఇంటికి బ్లౌజులు ఇస్తుంటాం కదా, బ్లౌజ్ పీస్లో. సో అవన్నీ ఇంకా తెచ్చుకున్నమాట. అంటే ఊర్లో ఒక షాప్ లో హోల్సేల్ అనమాట, చాలా తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి. అంటే మంచి క్లాత్లే బ్లౌజ్ పీస్లు. సో అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి ఇవన్నీ బ్లౌజ్ పీస్ తెచ్చుకున్నాను. సో కలర్ ఒకటి అలా తెచ్చుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడ నా దగ్గర మిషన్ ఉంది కదా, బ్లౌజ్ కి పైపింగ్ వేయడానికి అందుకు యూజ్ అవుతుంది కదా, అందుకనేసి అవి కూడా తెచ్చుకున్నాను అనమాట. కొన్ని క్లాత్లు వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది అమ్మ కొనిచ్చింది సంక్రాంతి పండగ అనేసి. ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట శారీ. సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ అనమాట. సో నాకు కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. సో లీవ్ గ్రీన్ కి ఇలా ప్యారెట్ గ్రీన్ బార్డర్ రావడం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అందుకనేసి ఇంకా తీసుకున్నా నేను. సో బ్లౌజ్ కూడా వచ్చేసి ఇది వచ్చింది అనమాట. ఇలా ఏమంటారు బ్రోకేడ్ టైప్ లో వచ్చింది అనమాట బ్లౌజ్. సో ఆ బ్లౌజ్ పీస్ ఎక్కడ లోపల ఉంది అది కూడా చూపిస్తాను. సో శారీ అంతా ఓవరాల్ గా ఇలా ప్యాటర్న్ వచ్చింది అనమాట. ఈ సైడ్ ఏమో ఇలా చిన్న బార్డర్ వచ్చింది, కింద సైడ్ ఏమో ఇలా పెద్ద బార్డర్ వచ్చింది. సో ఈ పండక్కి అనమాట కొనిచ్చింది ఈ శారీ. ఇంకా చాలానే తీసుకొచ్చాను అనమాట. ఇంకా కొన్ని సరిపోలేదు బ్యాగ్ లో. ఇంకా ఈసారి మళ్ళీ మా తమ్ముడు అలా ఎవరైనా వస్తే కనుక తీసుకురమ్మని చెప్పాను. సో ఇంక ఇది వచ్చేసి శారీ అనమాట. అమ్మది శారీ ఇలా క్రీమ్ కలర్ శారీకి పెయింటింగ్ వేయించింది అనమాట. కానీ మా అమ్మ వేసుకోవడం లేదనమాట ఈ శారీ. సో అందుకే నేను డ్రెస్ లాగా, అంటే లాంగ్ డ్రెస్ ఇప్పుడు బాగా రన్నింగ్ ఫ్యాషన్ కదా, సో అందుకనేసి ఇంకా నేను డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో ఇలా చూపిస్తే మీకు అర్థం కదండి. నేను సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తాను. సో ఇది పక్కన సపరేట్ గా తీసుకున్నాను అనమాట. ఈ క్లాత్ వచ్చేసి తీసుకొని ఇలా పైన వేయించాను, కింద వచ్చేసి ఇలా వచ్చిందన్నమాట. సో సైడ్ పిక్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ తీసుకుంటారు స్టిచ్చింగ్ చేయడానికి. సో ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేసినందుకు నాకు 180 రూపీస్ తీసుకున్నారు అనమాట. అదే ఇక్కడైతే 500 అలా తీసుకుంటారు అమౌంట్. సో ఊర్లో అయితే తక్కువ ప్రైస్ కదా, అందుకనేసి మోస్ట్లీ నేను ఎక్కువ ఊర్లోనే కుట్టిస్తుంటాను అనమాట. శారీస్ కానీ బ్లౌజులు కానీ అండ్ డ్రెస్సెస్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్ అనమాట నావే. ఇక్కడ కొన్ని ఏమన్నా ఫంక్షన్లు ఉన్నప్పుడు ఇంకా వేసుకోవడానికి ఉంటాయి కదని తెచ్చుకున్నాను. సో ఇది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. మెంతి ఎల్లోకి ఇలా పింక్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట. బ్లౌజ్ కూడా పింక్ కలర్ ఇచ్చారు. సో ఈ బ్లౌజ్ కి నేనే వర్క్ వేసుకున్నాను. సో ఆల్రెడీ నేను పట్టు చీరల కలెక్షన్ అనేది వీడియో చేశానండి, ఎండ్ స్క్రీన్ లో యాడ్ చేస్తాను. ఎవరైనా చూడకుంటే కనుక చూడండి. నా పట్టు శారీస్ కలెక్షన్ అనేది మొత్తం ఆ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఇది ఒకటి తెచ్చుకున్నాను అనమాట, ఏమైనా ఫంక్షన్స్ కి అలా వేసుకోవడానికి. సో మోస్ట్లీ అన్ని శారీస్ నా ఊర్లోనే ఉంటాయి, వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చుకుంటుంటాను. సో ఇది కూడా ఒకటి పట్టు శారీ అనమాట. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తీసుకున్నాయి. ఇది వచ్చేసి అఖిల పుట్టింటికెళ్ళ కోసం అనేసి. సో అప్పుడు ఆ రోజు కట్టుకున్నాను, ఇంతవరకు అస్సలు వేసుకోలేదనమాట ఈ శారీ. సో దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట. సో బ్యాక్ సైడ్ ఇది అండ్ ఎల్బో హ్యాండ్స్ కి నేను ఇలా ఫుల్ వర్క్ వేయించాను. అంటే శారీ వచ్చేసి ప్లెయిన్ గా ఉంది కదా, సో అందుకనేసి నేను ఇలా
బ్లౌజ్ వచ్చేసి హైలైట్ చేయించుకున్నాను. సో బ్యాక్ సైడ్ అందుకు సింపుల్ గా రానిచ్చాను. ఓన్లీ హ్యాండ్స్ ఒక్కటి హెవీగా రానిచ్చాను అనమాట. ఇలా అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. సో ఇది కూడా మెంతి ఎల్లో టైప్ వచ్చింది. ఇదిగోండి ఇలా వస్తుంది శారీ. సో ఆపోజిట్ లో ఐరన్ చేశారనమాట, అందుకే నేను పూర్తిగా ఓపెన్ చేసి చూపించడం లేదు. సో ఇవన్నీ కూడా నేను పట్టు చీరల శారీ కలెక్షన్ అనే వీడియో చేశాను కదా, అందులో పూర్తిగా శారీ మొత్తం క్లియర్ గా చూపించాను అండ్ బ్లౌజ్ కూడా క్లియర్ గా చూపించాను. సో అవే అన్ని శారీస్ అక్కడే ఉన్నాయన్నమాట. మోస్ట్లీ ఇంకా ఈ శారీ ఫంక్షన్స్ అందుకున్నాయన్నమాట కొన్ని ఇక్కడ, అందుకనేసి తెచ్చుకున్నాను హైదరాబాద్ కి. అండ్ దీనికి వచ్చేసి ఇలా ఈ శారీకి బ్లౌజ్ అనమాట ఇది. సో చాలా సింపుల్ గా వేయించుకున్నాను వర్క్ కూడా. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. సో లోపల ఇలా వస్తుంది అనమాట, ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. సో ఎంగేజ్మెంట్ కి అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ఈ శారీ. సో దీనికి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట. సో ఐరన్ ఇలా చేశారు కాబట్టి అది పళ్ళు అనేది పైకి కనిపిస్తుంది, లోపల మొత్తం ఇలా వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలానే ఇచ్చారు. సో బ్లౌజ్ సరిగా స్టిచ్ చేయలేదు అనమాట ఎంగేజ్మెంట్ టైంలో. సో అందుకే నేను మళ్ళీ సపరేట్ గా క్లాత్ తీసుకొని వర్క్ వేసుకున్నామని ఇంకా ఈ శారీ అని తెచ్చుకున్నాను. సో ఇది కూడా ఎంగేజ్మెంట్ ఒక్క రోజే వేసుకున్నాను అనమాట, ఇంతవరకు వేసుకోలేదు ఇది కూడా. ఇంకా సో ఇవన్నీ కూడా ఇంకా కట్టుకుందాము అనేసి తీసుకొచ్చుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట. సో ఇవన్నీ కూడా 1-2 సార్లేనండి కట్టుకుంది, ఇంతవరకు ఇంకా అస్సలు కట్టుకోలేదన్నమాట. ఇంక ఇవన్నీ వేసుకోవాలి, ఇంకా వీటిని సేల్ చేయాలి అనేసి తెచ్చుకున్నాను అనమాట. ఇది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి నేను కడపలో తీసుకున్నాను అనమాట. అది ఈ శారీ వచ్చేసి అప్పుడు 400 రూపీస్ అనమాట. సో ఎవరైనా చూస్తే 400 అనుకోరు, చాలా బాగుంది అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ టైప్ అనమాట. సో ఇదంతా ఫ్రిల్ స్పాట్ వస్తుంది ఈ పార్ట్ మనకి. ఇంకా పైట సైడ్ వచ్చేసరికి ఎందుకంటే ఈ లైన్స్ వస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి కుచ్చులు వస్తాయి కదా అది. ఇంక ఇది వచ్చేసి పైట సైడ్ అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చారనమాట, బార్డర్ వచ్చింది కదా అదే అనమాట బ్లౌజ్. ఇదిగోండి బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట దీన్ని. సో పఫ్ హ్యాండ్స్ పెట్టుకొని ఇలా నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. సింపుల్ గా ఇలా ఫ్రిల్స్ రానిచ్చాను బ్యాక్ సైడ్. అండ్ ఇంక శారీలో ఎల్లో కలర్ వచ్చింది కదా, అందుకనేసి ఈ ఎల్లో లేస్ వేసుకుని ఈ శారీలోని బ్లౌజ్ ని నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. సో 400 రూపీస్ చాలా చీప్ అనిపించింది. అండ్ శారీ కూడా ఎవరైనా చూసి 400 అనుకోరు అనమాట, చాలా ఎక్కువ కాస్ట్ అనుకుంటారు. సో నాకు చాలా బాగా నచ్చింది, అందుకనేసి ఇంక ఇది తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది అమ్మనే తీసుకుంది, కానీ నేను కాకిర బర్త్డే రోజు మార్నింగ్ కట్టుకున్నాను కదా, ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. సో మార్నింగ్ కట్టుకున్నాను. సో ఇంకా నేనే తెచ్చుకున్నాను అనమాట కట్టుకుందామని. కానీ ఒకసారి కట్టుకునేసరికి ఇంకా నాకు ఎందుకు అంటే నాకు పెద్ద కంఫర్ట్ లేదనమాట ఈ శారీ కట్టుకున్నందుకు. ఇంకా అందుకే ఇంకా పక్కన పెట్టేసి మళ్ళీ తిరిగి అమ్మకే పంపిస్తాను. సో కంఫర్ట్ ఉంటేనే శారీస్ నేను కట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీగా ఇచ్చారనమాట ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో మా రిలేటివ్స్. సో శారీ వచ్చేసి ఎల్లో అనమాట. వీడియోలో వచ్చేసి లైట్ కనిపిస్తుంది కానీ మంచి బ్రైట్ కలర్ అనమాట. అండ్ బార్డర్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది. సో బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ఇచ్చారనమాట ఎల్లో, కానీ నేను వచ్చేసి బార్డర్ లో ఉంది కదండి ఈ వైలెట్ కలర్, అలాంటి కలర్ ది ఇలా చిన్న చిన్న బుట్టీస్ వచ్చిన క్లాత్ తీసుకొని బ్లౌజ్ ని స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎందుకు నాకు ఆ బ్లౌజ్ వేసుకోబుద్ధి కాలేదు, అందుకే ఆ పాత బ్లౌజ్ ని కొత్తగా రీమోడల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియో కూడా కంపల్సరీ షేర్ చేసుకుంటాను అనమాట. సో ఆ బ్లౌజ్ పీస్తోని కొంచెం రీమోడలింగ్ చేస్తున్నాను ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు బ్లౌజ్ ని. సో అది కూడా వీడియో చేసి తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది కూడా ఒక శారీ అనమాట. ఈ శారీని అంటే ఇది అత్తమ్మ కొనిచ్చింది అనమాట శారీ. ఇదిగోండి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది, కానీ నేనేం చేశాను అంటే ఎందుకు కట్టుకోబుద్ధి కాలేదన్నమాట. శారీ హెవీగా ఉంది, అందుకనేసి లాంగ్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేయించుకున్నాను. ఇది కూడా ఊళ్ళోని స్టిచ్చింగ్ చేశారనమాట. సో ఇదిగోండి ఇలా సింపుల్ గానే చేశారనమాట. సో యాక్చువల్గా నేను పోట్లీ బటన్స్ అలా పెట్టమని చెప్పాను నెక్ కి, కానీ ఆ టైలర్ మర్చిపోయారనమాట. అందుకే ఇంకా ప్లెయిన్ గా ఇలా పైపింగ్ వేశారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ స్లీవ్సే.
అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టారు. సో సైడ్ లో పిక్ యాడ్ చేస్తాను, మీరు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇలా అన్నమాట మొత్తం. ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని, ఇది చెప్పాను కదండి ఎల్లో కలర్ శారీ మీద ఇది బ్లౌజ్ అన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది కదా. సో దీనికి ఇలా మ్యాచ్ టట్ అనేసి ఇలా తీసుకొని నేను చేసుకున్నాను. సో ఈ బాడీ పార్ట్ ని అలాగే ఉంచేసి స్లీవ్స్ ఒక్కటి చేంజ్ చేసేసి నేను అదే కొంచెం డిజైన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంక ఇవి వచ్చేసి బ్లౌజ్ కి లైనింగ్ పీస్ అనమాట. సో ఊర్లో వచ్చేసి నాకు చాలా తక్కువ, చెప్పాను కదా హోల్సేల్ షాప్ లో తక్కువ పడతాయని, అందులో తీసుకొచ్చుకున్నాను అనమాట. సో కొన్ని బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్లు ఇక్కడ కొంచెం ఎక్కువ కాస్ట్ అనమాట. సో ఇక్కడ మనకి మీటర్ కాదు 80 రూపీస్ వచ్చేసి 35 అలా పడితే, నాకు ఊర్లో వచ్చేసి ఇవన్నీ 30 రూపీస్కి దొరికాయి అనమాట. సో సేమ్ కంపెనీనే కానీ ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. అందుకనేసి ఇంకా ఊర్లో తీసుకొని వచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ బ్లౌజ్ అండి నేను చూపించలేదులేండి. ఇది యాక్చువల్గా పెళ్లి టైంలో తీసుకున్నాను అనమాట. ఒక శారీ మెరూన్ రెడ్ కలర్ శారీ, ఈ మెరూన్ రెడ్ కలర్ శారీ, దానికి బ్లౌజ్ కి హెవీగా వర్క్ వేయించాను మ్యారేజ్ టైంలోనే. కానీ ఆ బ్లౌజ్ ఎక్కడ మిస్ అయింది అనమాట. ఇంకా అందుకనేసి ఇంకా ఈ కలర్ బార్డర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది అనమాట, ఎల్లో టైపు మెరూన్ రెడ్ కలర్ శారీకి. సో అందుకనేసి ఈ క్లాత్ పట్టు క్లాత్ సపరేట్ గా తీసుకొని ఇలా వర్క్ వేయించుకున్నాను. కానీ ఈ శారీ చాలా సింపుల్ గా వేయించుకున్నాను. ఇంకా హ్యాండ్స్ పార్ట్ వచ్చేసరికి ఇలా వేయించుకున్నాను అనమాట. పీకాక్ వచ్చింది, దాని మధ్యలో ఇలా మిర్రర్ వచ్చింది. సో శారీ వచ్చేసి ఇక్కడే ఉందన్నమాట. ఇంకా ఈ శారీ అందుకే ఇంకా ఇక్కడ తీసుకొచ్చుకున్నాను ఈ బ్లౌజ్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అన్నమాట. ఇది వచ్చేసి అత్తమ్మ కొనిచ్చారనమాట సంక్రాంతి పండగకి. సో బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అక్కడే. ఇంకా ఇవన్నీ బ్లౌజ్ పీసులు అనమాట, లైనింగ్ పీసులు బ్లౌజ్ పీసులు అలా తెచ్చుకున్నాను. ఇదిగోండి ఇవన్నీ కూడా అంటే ఎవరన్నా వచ్చినప్పుడు ఇవ్వడానికి అనేసి తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట. ఒక శారీ మీదకి బ్లౌజ్ అనేది సరిపోవడం లేదు ఇప్పుడు కొద్దిగా, అందుకనేసి మళ్ళా ఇంకా బ్లౌజ్ ని స్టిచ్ చేసుకుందాం అనేసి ఈ క్లాత్ తెచ్చుకున్నాను. సో ఊర్లో కొంచెం తక్కువ ప్రైస్ లో దొరికింది అనమాట. ఇది మొత్తం ఆల్ ఓవర్ అంతా మిర్రర్స్ వచ్చాయి. సో ఇంకా బ్లౌజ్ మళ్ళీ సపరేట్ గా మనం వర్క్ వేయడం అవన్నీ ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా, అందుకనేసి ఇంకా ఇలా మిర్రర్ వచ్చిన వర్క్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ ఉండే క్లాత్ ని తీసుకున్నాను. ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ తెచ్చుకున్నాను. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 3-4 బ్లౌజులు అనేవి కుట్టుకోవాలన్నమాట. సో చూడాలి, ఇంకా టైం అస్సలు సరిపోవడం లేదు పిల్లల్ని చూసుకోవడానికి, ఇంటిని మేనేజ్ చేసుకోవడానికి. సో అవన్నీ చేసుకుంటేనే ఇప్పుడు ఈ బ్లౌజులన్నీ కూడా మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి నేనే. ఇంకా ఇవన్నీ బ్లౌజులే అనమాట. అంటే అత్తమ్మ కొని ఇచ్చింది కదా శారీ, ఇదిగోండి ఈ శారీ మీద ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. ఇంకా ఊర్లోనే స్టిచ్చింగ్ చేయించుకొని వచ్చుకున్నాను, ఒక పని అయిపోతుంది కదా అనేసి. ఆల్రెడీ చూపించాను కదండి లేటెస్ట్ గా నేను కొన్ని బ్లౌజెస్ కి వర్క్ వేయించుకున్నాను. సో అదే అనమాట, అప్పుడు నేను క్లాత్ చూపించాను. సో ఇది వచ్చేసి ఊర్లో స్టిచ్చింగ్ చేయించుకొని వచ్చుకున్నాను అనమాట. సో చెప్పాను కదండి నాకు ఊర్లో కొంచెం స్టిచ్చింగ్ ప్రైజెస్ అనేది తక్కువగా ఉంటాయి అనమాట, అందుకనేసి ఊర్లో చేయించుకున్నాను. సో ఇది వర్క్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినందుకు నాకు 180 రూపీస్ తీసుకున్నారు. సో అదే ఇక్కడైతే 350 అనమాట. సో అందుకనేసి ఇంకా ఊర్లో చేయించుకున్నాను. సో ఆల్రెడీ నేను చూపించాను ఈ డిజైన్. సో చూడండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది మొత్తం. అండ్ బ్యాక్ సైడ్ కూడా సో చాలా నీట్ గా చేస్తారనమాట స్టిచ్చింగ్ అనేది. అండ్ ప్రైస్ కూడా తక్కువ, అందుకే నేను మోస్ట్లీ ఈ ఊర్లోనే చేయించుకుంటాను. ఇంకా బిగిలు కానప్పుడు ఇంకా ఇక్కడ చేయించుకుంటాను అనమాట. సో ఇంకా అంతేనండి, ఊరు నుంచి అన్ని తీసుకొచ్చినట్టు. ఇంకా ఇలాంటి ఆపట్టు క్లాత్ తీసుకొచ్చుకున్నాను కొన్ని, అంటే కొన్ని బ్లౌజులు మళ్ళీ వీటన్నిటిని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట బ్లౌజుల మాదిరిగా. ఇంకా ఇవన్నీ అన్నమాట, కొన్ని లేసులు అలా తెచ్చుకున్నాను. అండ్ ఇది కూడా ఒక బ్లౌజ్ అనమాట, ఒక శారీ మీద ఇది బ్లౌజ్.
సో శారీ ఇక్కడే ఉందన్నమాట. బ్లౌజ్ వచ్చేసి ఊర్లో మర్చిపోయి వచ్చాను ఇంతకు ముందు. సో ఇంకా ఆ శారీ కట్టుకోవడం లేదనమాట, బ్లౌజ్ లేదని. ఇంకా అందుకే ఈ బ్లౌజ్ తెచ్చుకున్నాను ఊరు నుంచి ఇంకా వచ్చేటప్పుడు. సో ఇది వచ్చేసి మనకి బయట మనకి ఇలాంటి వర్క్ దొరుకుతుంది కదా రెడీమేడ్ది, ఆ వర్క్ కరెక్ట్ గా నెక్ లైన్ అంతా కట్ చేసేసి దీని మీద అటాచ్ చేసి స్టిచ్ చేస్తారనమాట. సో ఇది బయట ఇచ్చానండి స్టిచ్చింగ్ కి. సో చూడండి పికాక్. సో హ్యాండ్ పార్ట్కి వచ్చేసరికి ఇలా సింపుల్ గా వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి హెవీగా వచ్చింది, హ్యాండ్ పార్ట్కి వచ్చేసరికి చాలా సింపుల్ గా వచ్చింది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా వచ్చింది. సో ఇది వచ్చేసి ఇంకొక శారీ మీద అనమాట బ్లౌజ్. ఇదిగోండి ఇంకా ఎంగేజ్మెంట్ శారీ ఉంది కదా, ఆ శారీ మీద ఇది బ్లౌజ్ పీస్ తెచ్చుకున్నాను అనమాట ఆపట్టుకి. ఇంకా దానికి మళ్ళీ ఇప్పుడు దీనికి నేను వర్క్ వేయాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఆపట్టు తెచ్చుకున్నాను. సో ఇంకా అంతేనండి, ఆల్మోస్ట్ బ్యాగ్ మొత్తం ఖాళీ అయిపోయింది. అన్ని చూపించాను ఊరు నుంచి ఏమేమి తీసుకొచ్చాను, శారీస్, బ్లౌజ్ పీసులు అండ్ డ్రెస్సెస్. సో ఇంతటితో వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.